మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడి కొన్ని మాటలు తీసుకొని వచ్చి మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రి కానుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లారా, ఏ మాటల చేత అయితే దేవుడు ఇవాళ మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒక్కసారి ఆ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, మరి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, మీ యోగ్యమైన ప్రవర్తన వలన క్రీస్తులందరి మీకు స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాడు. అంటే దేవుడంట మన యోగ్యమైన ప్రవర్తన, మనందరం అంటే ఒకప్పుడు అయోగ్యులుగా ఉన్నాం, అవివేకంగా ఉన్నాం, మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతున్నాం దేవుని పిల్లారా. ఇప్పుడైతే మీ యోగ్యమైన ప్రవర్తన కలిగి క్రీస్తునందు మీకు స్థిరమైన విశ్వాసమును చూసినప్పుడు నాకు ఆనందము కలుగుతుందని పరలోకమందున్న దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు దేవుని పిల్లారా. ఈ యోగ్యమైన ప్రవర్తన, ఈ స్థిర విశ్వాసం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కలిగి ఉండునట్లు, దేవుని సంతోషపెట్టినట్టు అట్టి ప్రవర్తన భూమి మీద బిడ్డలు కలిగి ఉన్నట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయన, అవునయ్యా మేము అయోగ్యులము నా తండ్రి, దేనికి పనికిరాని వారమయ్యా. అయ్యా క్రీస్తునందు నా తండ్రి నాయన ఇదిగో స్థిర విశ్వాసము కలిగిన వారమై అయ్యా యోగ్యమైన ప్రవర్తన నీ ఎదుట మేము కలిగి బ్రతుకు దినములను ఉండినట్లు అట్టి కృప భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అడుగుతూనైనా ఈ దినము నీ పిల్లల తండ్రి పొట్ట చేత పట్టుకొని పొలం పనుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చదువుల నిమిత్తం బయటికి వెళ్ళి ఉండగా తండ్రి ఎన్నో ప్రమాదాలు పొంచి ఉండగా వాటన్నిటిని తప్పించుకొని క్షేమంగా నీ బిడ్డల గృహానికి చేరి సాయంత్రం తన గృహాలు చేరిన తండ్రి నైనా నిన్ను స్తుతించి గనపరిచే భాగ్యమే మన అడుగుతూ తండ్రి, ఎన్ని కుటుంబాల్లో అయితే నా తండ్రి నాయన ఆడపిల్లలకి, పురుషులకి వివాహాలు కాక తండ్రి ఆ వివాహాల కోసం తల్లిదండ్రులు ఎదురు చూసి బాధపడుతున్నారో అట్టి బిడ్డలు మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని తండ్రి, వివాహ బృందం అనేది చాలా ముఖ్యమైనది నా తండ్రి, నీకు ఇష్టమైనది కనుక ప్రతి కుటుంబంలో యవన బిడ్డలకు తండ్రి చక్కగా వివాహాలు జరిగి వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడే విధంగా కృపను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.